డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఒంగోలు రూరల్ పిఎస్లో పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఫోటోల మార్పింగ్ వ్యవహారంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆర్జీ విచారణతో ఒంగోలు రూరల్ పిఎస్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్పింగ్, అనుచిత వ్యాఖ్యలపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై గతంలో కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, జనతన్ శ్రీనివాస్, ఇంకా విచారణ కొనసాగుతోందా? ఇంకా ఎంతసేపు విచారించే అవకాశం కనిపిస్తోంది? అసలు ఏదన్నా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోందా? ఇప్పటి వరకు ఉదయం 12 గంటల నుండి ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ అనేది విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు సుదీర్ఘంగా అనేక ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సంబంధించి మనం చూస్తే ఈ మార్పింగ్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది, అది ఒక రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలనే ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చింది, దీనికి రాజకీయ కోణం ఏ విధంగా ఉంది అదే విధంగా అనేక క్వశ్చన్లు అనేది అడగటం జరుగుతుంది. అలాగే వ్యూహం సినిమాకు సంబంధించి అంత రాజకీయ నాయకులకు సంబంధించి ఒక పార్టీకి సంబంధించి మాత్రమే వాళ్ళని ఎక్కువగా తీసుకొని వాళ్ళయే అసభ్యకరంగా వాళ్ళ ఫోటోలను కానీ అలాగే విజువల్స్ కానీ చిత్రీకరించడానికి కారణం ఏంటి, అసలు ఈ చిత్రాన్ని తీయడానికి మీకు బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ ఎలా వచ్చింది, ఏపీ ఫైబర్ నుండి ఎందుకు, దానికి ఏపీ ఫైబర్ కి మీకు ఎటువంటి సంబంధం ఉంది, ఏపీ ఫైబర్ లో సినిమాలు తీసే అవకాశం లేనప్పటికీ ఏపీ ఫైబర్ మీకు ఈ సినిమాకి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇప్పుడు ఆయన అడుగుతున్నప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎటువంటి విధంగానూ స్పందించట్లేదని చెప్పి ఇప్పటి వరకు క్వశ్చన్లన్నిటికీ ఆయన తనదైన శైలిలో అతను సమాధానాలు చెప్తూ ఇప్పటి వరకు అతను దర్యాప్తు అధికారి శ్రీకాంత్ కి ఎటువంటి విధంగానూ స్పందించలేదని తెలుస్తుంది. మరికొద్ది సమయం అంటే ఇంకా అరగంట అయినా పట్టచ్చు, లేకపోతే ఇంకొక గంట విచారణ అనేది కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం. సతీష్. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిన్న ఫోటో తలకాయ నొప్పి.